హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగు యువ హీరోలలో స్టార్డమ్ లో అగ్రస్థానంలో ఉన్నటువంటి మహేష్ బాబు సినిమా చరిత్ర గురించి ఈ వారం ముఖ్యంగా మొదటి సినిమా ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎటువంటి కథ ఎన్నుకోవాలనే విషయంలో అటు కృష్ణ గారు, అటు మహేష్ బాబు, అటు దర్శకులు, అటు నిర్మాతలు అందరూ కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ సమయంలో రాజకుమారుడు ఆ విధంగా తెర మీదకి ఎక్కింది. అయితే నిజానికి మహేష్ బాబు మొదటి సినిమా ఏదేని మనం ఇప్పుడు కానీ తెలుసుకుంటే ఆసక్తికర విషయం ఒకటి బయటపడుతుంది. మురారి మహేష్ బాబు మొదటి సినిమాకి డైరెక్టర్ కృష్ణవంశీ అని మీకు తెలుసా? ఇది కొంచెం ట్రిక్ న్యూస్. అసలు ఏం జరిగిందంటే, గతంలోకి టైం ట్రావెల్ చేస్తే నటశేఖర కృష్ణ గారు సీనియర్ హీరో అయిపోయి సినిమాలు మెల్లగా తగ్గుతున్న రోజులు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేషు, నాగార్జున చెలరేగిపోతుంటే వారి వారసులు కూడా రెడీ అవుతున్నారని విషయం కృష్ణ గారి వీరాభిమాని, కృష్ణ గారితో మాత్రమే సినిమాలు తీయడానికి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రముఖ నిర్మాత నందిగవ రామలింగేశ్వరరావు గారు పట్టేశారు. ఏదైతే అయిందని డైరెక్ట్ గా మన డాషింగ్ హీరో కృష్ణ గారి దగ్గరికి వెళ్లి అర్జెంటుగా మహేష్ బాబుని హీరోని చేయాలా, మీరు పర్మిషన్ ఇవ్వాలా అని ఒంటికాల మీద నిలబడ్డాడు రామలింగేశ్వరరావు. ఇంకో కాలు గుమ్మం బయట పెట్టి కృష్ణ గారు ఊ అంటే అదే ఊపుతో సినిమా సెట్ చేసి అనౌన్స్ చేసేయడానికి రెడీ అయిపోయాడు కృష్ణ. కృష్ణ గారు ఎప్పట్లాగే ఆ చిన్నపిల్లాడి నవ్వుతో ఊ అన్నాడు. రామలింగేశ్వరరావు గారు రెండో కాళ్ళు బయట పెట్టే లోపే డైరెక్టర్ ఎవరనుకుంటావు అన్నారు సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణవంశీ అనుకుంటున్నా అండి అన్నాడు రామలింగేశ్వరరావు. ఓ బాగుంటుంది, డిఫరెంట్ గా తీస్తాడు, మహేష్ ని కూడా కొత్తగా చూపిస్తాడు, మాట్లాడు మరి అన్నాడు. కృష్ణ గారంటే నాకు ఇష్టమే, అల్లూరి సీతారామరాజు లెక్కలేని సార్లు చూశాను అన్నాడు కృష్ణవంశీ. అమ్మయ్య, సినిమా సెట్ అనుకున్నారు రామలింగేశ్వరరావు. కాకపోతే నా దగ్గర మహేష్ కి సరిపోయే కథేం లేదు. ఇప్పుడు ఈలోపు ఒక సినిమా తీసుకొస్తే తర్వాత నేను చేస్తానండి అని బాంబు వేశాడు కృష్ణవంశీ. అవన్నీ మీకెందుకు డైరెక్టర్ గారు, ఆఫీస్ తీద్దాం, 3-4 రైటర్లని ఇస్తాను, కూర్చుని రెడీ చేసేసేయండి అన్నాడు రామలింగేశ్వరరావు చెన్నై స్టైల్లో. చెన్నైలో అదే పద్ధతి, స్టోరీ డిస్కషన్ తో కథను ఫైనల్ చేస్తూ ఉంటారు. రామలింగేశ్వరరావు అబ్బే అలా కాదులండి అంటూ దాటవేశారు కృష్ణవంశీ. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి రాజకుమారుడితో హీరో అయ్యాడు మహేష్ బాబు. తర్వాత వివిఎస్ చౌదరి, యువరాజు, బి గోపాల్ వంశీ వచ్చాయి. మళ్ళీ కథ మొదలు. ఏమండి, ఒకటన్నాడు 3 అయ్యాయి మహేష్ బాబుకి, ఇప్పుడు చేయాల్సిందే తప్పదు పంతం పట్టారు రామలింగేశ్వరరావు. సరే చేద్దామనుకుని కృష్ణవంశీ ఒకసారి మహేష్ ని కలుద్దామన్నారు. అన్నట్టుగానే మహేష్ బాబుని కృష్ణవంశీ కలిశారు. తెల్లగా జాంపండులాగా మంచి దూర వయసుతో భలే ఉన్నాడు మహేష్ అనుకున్నాడు. ఎందుకో తెలియదు కానీ బృందావనంలో కృష్ణుడిలా అనిపించాడు. కాసేపు పిచ్చాపాటి అయిపోయాక కలుద్దాం కథ అయ్యాక అని వెళ్లిపోయాడు కృష్ణవంశీ. ఆ వెళ్ళడం ఫ్రెండ్స్ తో కలిసి గోదావరి జిల్లాలో ఎడాపెడా తిరిగేస్తూ గోదావరి నదిలో తిరుగాడుతూ కథ ఆలోచించడానికి స్పెషల్ గా లాంచీ కట్టించుకుని దానికో పంటు తగిలించి దాని మీద కారెక్కించి స్నేహితులతో బయలుదేరారు. అలా గోదావరిలో వెళ్తూ ఉండగా ఫ్రెండ్స్ మధ్యలో ఇందిరాగాంధీ కుటుంబం గురించి టాపిక్ వచ్చింది. ఆ ఇంట్లో జరిగిన బలవన్ మరణాల గురించి చర్చించుకుంటున్నారు. అలా మాటల్లో కృష్ణా జిల్లాలో ఒక పెద్ద ఆయన ఇంట్లో జరిగిన వరుస మరణాల గురించి చెప్పారు. పాపమో శాపమో విధిరాతో అనుకుంటూ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే కృష్ణవంశీకి మాత్రం ఏదో దొరుకుతోంది కథా వస్తువు. ఆల్రెడీ మనసులో ముద్రపడిన మహేష్ కృష్ణుడి రూపం, ఇక్కడ చర్చకు వచ్చిన కొన్ని విషయాలు అలా కలగాపులగా పోతూ మెల్లగా కథగా రూపాంతరం అవుతోంది. ఈ మాత్రం చాలు కథ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి. వెంటనే మనసులో ఉన్న కృష్ణుడి రూపం, మెదడులో పుడుతున్న ఆలోచనలకు భారత భాగవతాలను, అందులో పాత్రలు యశోద, వసుదేవుడు, బలరాముడు, దుర్యోధనుడు ఇలా రకరకాలుగా జోడించుకుంటూ దాదాపుగా కథ రెడీ అయిపోయింది. హీరోయిన్ ఎలా మరి అనుకుంటే మొదట్లో సత్యభామలా ఉండి ఇంటర్వెల్ తర్వాత రుక్మిణిలా మారే చక్కటి పాత్ర కుదిరింది. సరే పదండి అని ఇద్దరు కృష్ణ గారిని కలిశారు. అక్కడ భువన విజయం లాగా నిర్మాతలతో కొలువు తీరి ఉన్నాడు కృష్ణ గారు. వాళ్ళతో మహేష్ బాబు కూడా కృష్ణవంశీ తాను అనుకున్న కథా వస్తువును మనసులో అనుకున్నట్టుగా తనదైన శైలిలో చెప్పేశారు. నిశ్శబ్దం. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. ఆ కథ అద్భుతంగా నచ్చడం వల్ల కాదు, కొందరికి నచ్చక మరికొందరికి అర్థం కాక అలా ఉండిపోయారు. ముఖ్యంగా కృష్ణవంశీ మీద బోల్డన్ని ఆశలు పెట్టుకున్న నిర్మాత రామలింగేశ్వరరావు అయితే తెల్లమోహం వేసేశాడు. కృష్ణ గారు మాత్రం మామూలు సినిమాలా కాకుండా ఏదో ఉంది ఇందులో, మీరు మహేష్ నిర్ణయించుకోండి అనేశారు. హీరో, నిర్మాత, దర్శకుడు ముగ్గురు బయటకు వచ్చేశారు. గులాబీ లాంటి కథ చెప్పారనుకున్న మహేష్ కి ఇలాంటి కథ చెప్పారేంటి అన్నారు రామలింగేశ్వరరావు. నాకు కూడా క్లియర్ గా తెలియట్లేదు, ఇంకేదైనా చూడండి అన్నాడు మహేష్ బాబు. మహేష్ ని అనుకుంటే ఈ కథే నచ్చింది నాకు, ఇంకో కథ చేయలేను
ముఖం మీదే చెప్పేశాడు కృష్ణవంశీ. మళ్లీ మొదటికొచ్చింది నిర్మాత పరిస్థితి. కొన్ని రోజులు గడిచాయి. రామలింగేశ్వరరావు గారికి నిద్ర పట్టట్లేదు. ఒక శుభరాత్రి ముహూర్తాన నిషాద సమయంలో కృష్ణవంశీని కాల్ చేసి యువకి తగిలేలా రెచ్చగొట్టేశాడు. మాటలతో కృష్ణవంశీ చకాచకా ప్రమాదం అనే టైటిల్ తో 3 హీరోయిన్స్ తో బ్రహ్మాండమైన యూత్ఫుల్ స్టోరీకి రొమాంటిక్ లవ్ స్టోరీని తయారు చేశాడు. మళ్లీ కృష్ణ గారు నిర్మాతలతో కొలువు. కృష్ణవంశీ కథ చెప్పడం జరిగింది. చప్పట్లు, విజిల్స్, సూపరు, అద్భుతం అంటూ ఇది కదా మహేష్ చేయాల్సిన సినిమా అని అందరూ అమిత ఉత్సాహంగా గోల చేస్తుంటే నిశ్శబ్దంగా లేచిన కృష్ణవంశీ, ఇది మీకు నచ్చితే కథ ఇచ్చేస్తా, వేరే డైరెక్టర్ తో చేయించుకోండి, నేను మాత్రం ముందు చెప్పిన కథ అయితేనే చేస్తా, నన్ను నమ్మండి, కొన్ని తరాలు గుర్తుండే సినిమా ఇస్తా అని ఎనలేని నమ్మకంతో ట్విస్ట్ ఇచ్చాడు. మొండివాడు రాజు కంటే బలవంతుడు కదా. ఏ దర్శకుడైనా మనుషుల కోసం చేస్తే మామూలు సినిమా అవుతుంది, మనసుకు నచ్చింది చేస్తే దృశ్యకావ్యం అవుతుంది. ఆ రెండోదే మురారి అయ్యింది. ఈ సినిమాలోనే చెప్పినట్టు కృష్ణవంశీ సంకల్పం బలమైంది, నమ్మి చేసిన ప్రయత్నం గొప్పది, ప్రేక్షకుల తీర్పు అపురూపమైనది. బ్రహ్మాండమైన నటుడిగా మహేష్ ని ప్రపంచం మెచ్చుకున్న సినిమా ఇది. ముగ్ధ మనోహర రూపంతో పోవాల్సిందే. వింద్రియ సమ్మోహన అస్త్రం ఇది. వర్షం దర్శకుడు శోభన్ మాటలు, రామ్ ప్రసాద్ కెమెరా పనితనం, ఫైట్ మాస్టర్ గా పీటర్ హెయిన్స్ పరిచయం, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు అద్భుతమైన సెట్టింగ్స్, అన్నిటికంటే ముఖ్యంగా మణిశర్మ పాటలు, చేసిన ఇంద్రజాలం సమ్మోహనం. ఒకదాని నుంచి ఒకటి మళ్లీ వస్తోంది 2025 డిసెంబర్ 31న. ఈ తరంలో చాలా మంది టీవీల్లో చూసే ఉంటారు, కానీ ఈ దృశ్యకావాన్ని వీలు చూసుకుని థియేటర్లో చూడండి, మీకు మర్చిపోలేని అనుభూతి ఖాయం. సో ఫ్రెండ్స్, క్లాసిక్ సినిమా అనేది ఎప్పుడొచ్చినా తరం మారినా ఆ యొక్క ఇంపాక్ట్ అలాగే ఉంటుంది కాబట్టి అప్పటి తరానికి నచ్చినట్టే ఇప్పటి తరానికి కూడా నచ్చుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మురారి పాయింట్ యూనివర్సల్ గా ఉన్న కొంత మూఢనమ్మకాన్ని జోడించిన ఆ విజువలైజేషన్ అద్భుతమైనటువంటి కోనసీమ అందాల్లాగా ఉంటుంది కాబట్టి ఆ సినిమా మనందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా కథనం కానీ నచ్చినట్లయితే, లక్ష్మీ భోపాల్ గారి విశేషాలు మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.